ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హరిహర వీరమలు రెమ్యునరేషన్ తిరిగిచ్చేశారు. నిర్మాత ఏఎం రత్నంను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జూన్ 12న హరిహర వీరమలు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఫిల్మ్ రిపోర్టర్ మోహన్ లైవ్ లో అందిస్తారు. మోహన్, చెప్పండి, మనం ఇదివరకే చూసాము పవన్ కళ్యాణ్ గారిని అందరూ నిర్మాతల హీరో అంటుంటారు. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా వెంటనే ఆయన రెమ్యునరేషన్ కానీ తిరిగి ఇచ్చేస్తారని మనం తెలుసు. సో ఈ నేపథ్యంలో హరిహర వీరమలకు సంబంధించి కూడా ఆయన రెమ్యునరేషన్ తీసుకోకుండా తిరిగి ఇచ్చేశారని కూడా మరి అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? దుర్గా, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు చేస్తున్నారు. అందులో హరిహర వీరమల్లు అనేది జూన్ 12వ తారీఖున రిలీజ్ అవుతుందనేసి నిర్మాతలు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. దీనికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా వచ్చేసి 2020లో ప్రారంభమైంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీగా అయిపోవడంతో ఆ సినిమా అనేది అంటే మధ్యలో కోవిడ్ రావడము, రాజకీయాల్లో ఈయన బిజీగా ఉండడం, ఇట్లాంటి తదితర కారణాల చేత ఏమైందంటే సినిమా అనేది వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది. కొంత అంటే ఆలస్యం అయిందనమాట. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయనగా నడుం బిగించి ఎలాగని ఈ సినిమాను పూర్తి చేయాలి, ఎందుకంటే నిర్మాతల హీరో అయినటువంటి పేరు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేశారంటే తనకు తానుగా ముందుకు వచ్చేసి ఎలాగని సినిమాను పూర్తి చేయాలని చెప్పి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా కంటే ప్రత్యేకంగా కొన్ని డేట్స్ కేటాయించి సినిమాను చాలా త్వరితంగా కంప్లీట్ అయ్యేలాగా చూసుకున్నారు. దీంతో జూన్ 12న సినిమాను రిలీజ్ చేస్తామనేసి రీసెంట్గానే నిర్మాతలు ప్రకటించారు. అయితే ఈ 5 ఏళ్ల కాలంలో నిర్మాతలకు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ కావడంతో ఏదైతే అనుకున్నారో నిర్మాతలు ఆ నిర్మాతల బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడంతో ఆ విషయం పవన్ కళ్యాణ్ వరకు చేరిందనమాట. సో సాధారణంగా ఆయన సినిమాలకి సరిగ్గా ఆడకపోయినా కానీ, నిర్మాతలకు ఏదైనా కష్టం వచ్చిందని తెలిసినా కానీ ఆయన తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు. ఈ సందర్భాలు చాలానే మనం చూసుంటాము. ఇప్పుడు తాజాగా మరొకసారి హరిహర వీరమల్లుకు కూడా జరిగింది. నిర్మాత ఏఎం రత్నంకి అంటే అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ కావడంతో ఆయన తన రెమ్యునరేషన్లో అంటే మొత్తం రెమ్యునరేషన్ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేదనేసి ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆయన అనుకున్న రెమ్యునరేషన్లో కొంత మేరకు మాత్రమే అడ్వాన్స్గా తీసుకున్నారు. చాలా తక్కువ భాగం అడ్వాన్స్గా తీసుకుని సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఆ షూటింగ్ అంటే ఇన్నేళ్ళకు కూడా ఆయన ఏమి ఎటువంటి రెమ్యునరేషన్ తీసుకోకుండానే మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత తీసుకుందాం అనుకున్నారు. కానీ తీరా చూస్తే ఇప్పుడు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ అయింది కావడంతో తీసుకున్న అడ్వాన్స్ను కూడా పవన్ కళ్యాణ్ గారు తిరిగి ఇచ్చేశారనేసి అయితే సినీ వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా హరిహర వీరమల్లు అనేది జూన్ 12 రిలీజ్ కాబోతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి తొలి హిస్టారికల్ అండ్ పీరియాడికల్ టచ్ ఉన్నటువంటి సినిమా. దీంట్లో మొఘలులను ఎదుర్కొనేటువంటి ఒక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ గారు మనకు కనిపించబోతున్నారు. ఔరంగజేబుని ఢీకొనేటువంటి ఒక పవర్ఫుల్ రోల్లో ఆయన కనిపించబోతున్నారు. నిర్మాత ఏఎం రత్నం ఇదివరకు పవన్ కళ్యాణ్తో ఖుషి, బంగారం లాంటి సినిమాలు నిర్మించారు. ఖుషి అనేది పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా. ఆ తర్వాత అంటే చాలా గ్యాప్ తర్వాత వాళ్ళిద్దరు కాంబినేషన్లో హరిహర వీరమల్లు అనేది ప్రారంభమైంది. అయితే కొన్ని కారణాలు అంటే రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు బిజీగా ఉండడం ఇత్యాది కారణాల వల్ల ఈ సినిమా అనేది ఆ షూటింగ్ అనేది నెమ్మదిగా ఆలస్యం అవుతూ వచ్చింది. అలాగే మధ్యలో కోవిడ్ ఎఫెక్ట్ కూడా సినిమా పైన చాలా ప్రభావాన్ని చూపింది. వీటన్నింటినీ దాటుకొని సినిమాని పవన్ కళ్యాణ్ గారు పూర్తి చేశారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికి కూడా కొంతమేర ప్యాచ్ వర్క్ షూటింగ్, కొంత షెడ్యూల్ పెండింగ్ ఉంది. దాన్నంతా కూడా ఆయన డేట్స్ కేటాయించి అంటే ఒకవైపు రాజకీయాలకు సమయాన్ని కేటాయిస్తూనే మరొక వైపు సినిమా షూటింగ్కి కావాల్సిన డేట్స్ని కేటాయించి సినిమా షూటింగ్ని కంప్లీట్